నమస్కారం. ఎప్పుడైనా మీకు అనిపించిందా? మనం రోజువారీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నామో, కానీ అసలు మనం ఎందుకు ఉన్నాం? ఈ ఉనికి అంటే ఏంటి? మన చుట్టూ ఉన్న వస్తువుల గురించి మనకు తెలుసు. కానీ మన గురించి మనకి ఎంత తెలుసు? మార్టిన్ హైడెగ్గర్ అనే ఫిలాసఫర్ సరిగ్గా ఇదే అడిగారు. మనం ఉనికి అంటే ఏంటో మర్చిపోయామని ఆయన అంటారు. హైడెగ్గర్ మనల్ని మనుషులు అనకుండా ఒక ప్రత్యేకమైన పేరుతో పిలిచారు. అదే డాజైన్. జర్మన్ భాషలో దీని అర్థం అక్కడ ఉండటం. అంటే మనం ఈ ప్రపంచంలో కేవలం ఒక వస్తువులాగా ఉండం. మనం ఈ ప్రపంచంతో మమేకమై ఉంటాం. ఒక వడ్రంగికి సుత్తి ఎలాగో మనకి ఈ ప్రపంచం అలా ఒక పనిముట్టు లాంటిది. కానీ ఇక్కడే ఒక సమస్య ఉంది. మనం పుట్టినప్పటి నుండి సమాజం చెప్పే మాటలే వింటూ పెరుగుతాం. మనం ఎలా బట్టలు వేసుకోవాలో, ఎలా మాట్లాడాలో, దేనికి నవ్వాలో కూడా వేరే వాళ్ళే నిర్ణయిస్తారు. హైడెగ్గర్ దీన్ని దాస్ మాన్ అంటారు. అంటే మనకంటూ ఒక సొంత నిర్ణయం లేకుండా అందరూ అలాగే చేస్తున్నారు కదా అని మనం కూడా అలాగే జీవించేస్తాం. దీన్నే ఆయన నిజాయితీ లేని ఉనికి అని పిలిచారు. మరి మనల్ని మనం ఎలా కనుక్కోవాలి? అప్పుడప్పుడు మనకు ఒక రకమైన వింత ఆందోళన, యాంగ్జైటీ కలుగుతుంది. ఇది ఏదో పరీక్ష పోతుందనో లేక డబ్బులు లేవనో వచ్చే భయం కాదు. ఇది ఒక రకమైన శూన్యం. ఈ ప్రపంచం అంతా అర్థం లేనిదిగా అనిపిస్తుంది. హైడెగ్గర్ ఏమంటారంటే ఈ ఆందోళన మనకు చాలా మంచిది. ఎందుకంటే ఇది లోకపు ధోరణి నుండి మనల్ని విడదీసి మన నిజమైన ఉనికిని గుర్తు చేస్తుంది. దీనికి తోడు హైడెగ్గర్ మరో కఠినమైన నిజాన్ని చెప్పారు. అది మరణం. ఎవరూ మన కోసం చనిపోలేరు. అది మన ఒక్కరికే సంబంధించిన విషయం. మనం ఎప్పుడైనా చనిపోవచ్చనే స్పృహ కలిగినప్పుడు మాత్రమే మనం అనవసరమైన లోకపు విషయాల గురించి చింతించడం మాని మనకు నచ్చినట్లు నిజాయితీగా అథెంటిక్గా బ్రతకడం మొదలు పెడతాం. జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు. జీవితం అంటే శ్రద్ధ. మన సమయాన్ని ఎలా వాడుతున్నాం, ఎవరి కోసం వాడుతున్నాం అనే దానిపై మనకు శ్రద్ధ ఉండాలి. కాబట్టి ఒక్క క్షణం ఆలోచించండి. మీరు జీవిస్తున్న ఈ జీవితం మీదా లేక లోకం మీపై రుద్దిందా? మీ ఉనికి మీరు ఇప్పుడైనా వెతుక్కుంటారా? మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మీ ఉనికిని గౌరవించండి. థ్యాంక్ యూ.